దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. 31వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మిద్యానీయులు ఇజ్రాయేలులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి, తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవిచ్చాడు. ఏమని చెప్తూ ఉన్నాడు మోషేతోటి? మిద్యానీయులు ఇజ్రాయేలులకు చేసిన హింసకు ప్రతి హింస మీరు చేయండి. వాళ్ళు ఏ రీతిగా అయితే మిమ్మల్ని బాధ పెట్టారో, మీరు చనిపోవడానికి కారణమయ్యారో, అనేక మంది చావడానికి వారు ఏ రీతిగా అయితే కారణమయ్యారో, మీ హింసకు వాళ్ళు కారణమయ్యారు కాబట్టి మీరు ప్రతి హింస చేయండి. ఆ తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు. అంటే మోషే జీవితంలో ఇది ఫైనల్ స్టేజ్ అన్నమాట. చివరి యుద్ధం, మోషే జయించిన చివరి యుద్ధం. అంటే చూడండి, ఇక్కడ మిద్యానీయులు హింసించారు కదండి. ఎక్కడ చదువుకున్నాం? అది ఏ రకంగా హింసించారని చదువుకున్నాం. వీళ్ళని ఏ రకంగా బాధ పెట్టారు మిద్యానీయులు? ఎందుకు వాళ్ళని చంపమన్నాడు? హింసకు ప్రతి హింస ఎందుకు చేయమన్నాడు? మిద్యాన స్త్రీలు ఏం చేశారు చెప్పండి? వచ్చి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా వారి యొక్క విగ్రహారాధనకి పిలుచుకోవడం కానీ, వారి విగ్రహారాధనకి, వారి పండుగలకి వీరిని పిలుచుకోవడము, భోజనాలకి పిలుచుకోవడము, అంతేకాకుండా ఆ స్త్రీలు ఈ పురుషులని వారి ప్రేరేపించి పాపము చేయడం ద్వారా, జారత్వము చేయడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత, కోపము ఇజ్రాయేలు ప్రజల మీదకి వచ్చి ఎంతమంది చనిపోయారు? తెగులు వారిలో పుట్టి 24,000 మంది చనిపోయారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. ఒక 5 వారాలే అయింది మనం అది నేర్చుకొని, అంటే నెల అయిందేమో. అప్పుడే మర్చిపోయాం కదా, అప్పుడే మర్చిపోయాం. అంటే ఆ యొక్క స్త్రీలు, ఆ యొక్క మిద్యాను ప్రజలు ఏం చేశారు? వీరిని పాపములో పడవేశారు. ఏం చేశారు చెప్పండి? వీరు పాపములో పడవేయడానికి కావలసిన ప్రేరేపణ వాళ్ళు, అంటే ఆ రకంగా వాళ్ళు ప్రేరేపించారు. వీళ్ళు ఆ పాపంలో పడిపోయారు. ఆ పాపము చేయడం ద్వారా 24,000 మంది ఇజ్రాయేలీలు హింసకి గురై చనిపోవలసి వచ్చింది. దేవుని యొక్క తెగులుకి, ఉగ్రతకు గురై అక్కడ చనిపోవలసి వచ్చింది. అంటే వీరు చనిపోవడానికి కారణమైన మిద్యానీయులని దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని బ్రతకనివ్వద్దు. బ్రతకనిస్తే ఏం చేస్తారు? మళ్ళీ ఏం చేస్తారు? మా పండగ ఉందండి రండండి, మా ఇంట్లో భోజనాలు ఉన్నాయండి రండండి, లేకపోతే మా ఇంట్లో ఏదో ఒకటి పెట్టుకున్నాము రండి అని చెప్పి వారి విగ్రహ సంబంధమైన ప్రతి కార్యక్రమానికి ఏం చేస్తున్నారు? వీరిని పిలవడం మొదలు పెడతా ఉన్నారు. ఎందుకు? దేవుడు ఏం చెప్తున్నాడు? లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి లోకముతో స్నేహము చేసే ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క వాళ్ళ స్నేహము చేసి దేవునికి శత్రువులుగా, దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే వారిగా మారిపోతూ ఉంటారు. అయితే వాళ్ళు పిలుస్తున్నారని మనం బాగానే వెళ్తారు. ఇప్పుడు ఎవరి ఉగ్రతకి లోనవుతున్నాం? తెగులు వచ్చేది ఎవరికి? మనకా వాళ్ళకా? చెప్పండి. దేవుని శిక్ష పొందుకునేది ఎవరు? అవునా? మనమా వాళ్ళ? 24,000 మంది చనిపోయింది. ఇజ్రాయేలీలా మిద్యానీయులా? ఇజ్రాయేలీలే. మనము బంధుత్వాలను బట్టి, దాన్ని బట్టి వెళ్ళకూడని స్థలాలకి మనం వెళితే మా ఉగ్రత మనకే, శిక్ష మనకే. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళని చంపేయండి. ఇంకోసారి వచ్చి అడగడు కదా, ఇంకోసారి వచ్చి వాళ్ళు మిమ్మల్ని అడగరు. అడగకుండా ఏం చేయాలి? లేదా మీరు వెళ్ళకుండా ఉండలేరు. కాబట్టి వాళ్ళని చంపేయండి. హింసకి ప్రతి హింస. ఇప్పుడు కొత్త నిబంధనలో వచ్చినట్లయితే పన్నుకి పన్ను, కంటికి కన్ను, పన్నుకి పన్ను లేదు కదా. దేవుని కృపాకాలంలో మనం ఉన్నాం, కానీ చంపకూడదు. కానీ అక్కడ ఏం చెప్తూ ఉన్నారు? హింసకి ప్రతి హింసగా మిద్యానీయులందరినీ మీరు చంపేసేయండి. ఇది ఫైనల్ యుద్ధం. ఆ తర్వాత మీకు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండదు. ఆత్మీయ యాత్రలో ఆటంకపరిచేది ఏది వచ్చినా దాన్ని చంపేయమనే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ ప్రయాణములో కనానుకి వెళ్లకుండా 24,000 మంది చచ్చిపోవడానికి కారణం ఏంటి? మిద్యానీయులు విగ్రహారాధనకి, వారి పండుగలకి పిలిచినప్పుడు, భోజనాలకి పిలిచినప్పుడు వీరు వెళ్ళి
మరి ఆ స్త్రీలతో పాపము చేయడం ద్వారా 24,000 మంది ఇజ్రాయేలు ప్రజలు కనానుకు వెళ్లకుండా అరణ్యంలో చచ్చిపోవలసి వచ్చింది కదండి. ఈరోజు మనము మన చుట్టూ ఉన్న లోకాన్ని బట్టి, బంధువులను బట్టి, మరి మనకున్న స్నేహాలను బట్టి మరి మనము వారి తట్టు తిరిగినట్లయితే మరి మనము కూడా అంటే పరలోక రాజ్యానికి చేర్చబడకుండా ఈ లోకంలోనే ఆత్మీయ జీవితంలో మరి మనం నశించిపోయే గుంపులోకి ఉంటాం. ఎలాగుంటాం చెప్పండి? ఏమ్మా అప్పుడే నిద్రపోతున్నారా? మొదలుపెట్టి 5 నిమిషాలు కూడా కాలేదు. ఆత్మీయ యాత్రలో నశించిపోయే గుంపులో ఉంటాం. కాబట్టి ఆత్మీయ జీవితానికి ఆటంకపరిచే ఏదైనా, నిన్ను ప్రేరేపించేది ఏదైనా అది ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క ఆజ్ఞని చెప్పండి. ఆత్మీయ యాత్రలు నిన్ను కనానుకు చేరనివ్వకుండా, పరలోకానికి చేర్చనివ్వకుండా అది ఏదైనా నిన్ను ఆటంకపరుస్తుంది అంటే ఆ ఆటంకాన్ని నువ్వు చంపేసే, ఆ ఆటంకాన్ని కనికరం లేకుండా చంపివేసేసేయండి అని చెప్పినప్పుడు అక్కడ మోషే ఏం చేశాడు? యుద్ధ సన్నద్ధులైపోయారు. అందరూ కూడా యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన, హింసకు ప్రతిహింస చేయండి అంటే అది దేవుడు విధించిన ప్రతిదండన. దేవుడు చంపమన్నప్పుడు దేవుడు విధించిన ఆ దండనని మనం ఏం చేయాలి? పోయి వారిని చంపివేయాలి. కాబట్టి ఇజ్రాయేలు గోత్రములలో నుండి ప్రతి గోత్రము నుండి 1000 మందిని ఏర్పరచుకున్నారు. అందరూ కాదు, ఏంటండి 1000 మందిని మాత్రమే ఏర్పరచుకున్నారు. 12 గోత్రాలకి ఎంతమంది? 12,000 మంది యుద్ధ వీరులను ఏర్పరిచారు. ఆ యుద్ధ వీరులందరూ కూడా కలిసి యుద్ధానికి వెళ్ళారంట. 6వ వచనంలో చూసినట్లయితే మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. అంటే ఈ 12,000 మందిని యుద్ధానికి పంపుతూ వారితో పాటు ఎవరిని పంపాడు? యాజకుడైన ఫీనెహాసును కూడా పంపించాడు. ఏం చెప్పండి? ఈరోజు మరి మన ఆత్మీయ జీవితంలో ఏ యుద్ధము చేసినా ఆ యుద్ధానికి ముందుగా ఇప్పుడు ఎవరు ఉండాలి చెప్పండి? మనకి దైవ సేవకులు ఉండాలి, దైవజనులు ఉండాలి కదండి. చాలామంది దైవజనులకి, దైవ సేవకులకి చెప్పకుండానే మా యుద్ధం మేము చేసుకుంటాం, మా ప్రార్థనలు మేము చేసుకుంటాం అని చేసుకునేవారిగా ఉంటూ ఉన్నారు. అంటే చూడండి, అక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధమైన ఉపకరణములతో బూరలను ఊదే యాజకుడు ఒకడు ఉండాలి. ఎరికో గోడలు కూడా పలగొట్టడానికి, ఆ ఎరికో కోట గోడలు కూల్చడానికి ముందుగా ఎవరున్నారు చెప్పండి? యాజకులే కదా. యాజకులు ముందుగా బూరలు ఊదుతూ మరి 7 దినములు దాని చుట్టూ కూడా తిరిగి 7వ దినమున మరి వారు వేసిన కేకలను బట్టి, వారి బూరలతోటి మరి ప్రజలు వేసిన కేకలను బట్టి అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం అనేది దేవుడు అక్కడ జరిగించాడు. కాబట్టి ఖచ్చితంగా మన పోరాటములో, మన యుద్ధములో ముందుగా ఎవరు ఉండాలి చెప్పండి? మన యాజకుడు ఉండాలి, దైవ సేవకులు ఉండాలి. ఈరోజు దైవ సేవకులను పక్కన పెట్టేస్తున్నారు. మా ప్రార్థనలు మేమే చేసుకుంటాం, మా యుద్ధాలు మేమే చేసుకుంటామని మరి మొదలైపోయే వారిగా ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధమైన ఉపకరణాలని, బూరలను ఊదేవారు యాజకులు మాత్రమే. మరి ఆ యుద్ధం ఎలా చేయాలో ఒక పరిశుద్ధమైన యాజకుడు ముందు నడిపించి జరిగించేవాడు యాజకుడు మాత్రమే, దైవ సేవకుడు మాత్రమే. అట్లా అంటే మరి కాపరులే అవసరం లేదు మనకి కదండి. ఇంకా మనకి కాపరులతో పనేముంది చెప్పండి? ఎవరి బైబిల్ వాళ్ళు చదువుకోండి, ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకునేటట్లయితే మరి కాపరెందుకు? నడిపించే ఒక నాయకుడు, నడిపించే ఒక దైవ సేవకుడు అనేవారు తప్పకుండా ఉండాలి. ఆ దినమున మరి వారు యుద్ధానికి వెళ్ళే సమయంలో కూడా ఫీనెహాసుని మరి వారితో కూడా పంపించారు. అయితే ఆ దినమున మరి శరీర సంబంధముగా వాళ్ళు యుద్ధం చేశారు. ఏం చేశారు చెప్పండి? మిద్యానీయులతోటి కత్తులు పట్టుకొని, ఈటెలు పట్టుకొని శరీర సంబంధమైన యుద్ధాన్ని వాళ్ళు చేశారు. ఫీనెహాస్ అనే యాజకునితో కలిసి వెళ్ళి మరి ఆయన పరిశుద్ధమైన బూరలను ఊదుతున్నప్పుడు పరిశుద్ధముగా దేవుని చిత్తానుసారముగా మరి వారు ఆ యొక్క యుద్ధాన్ని జరిగించి గొప్ప జయాలను మరి వారు అక్కడ పొందుకున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం చేయాల్సిన యుద్ధాలు ఏంటి? ఇప్పుడు మనం చేయాల్సిన యుద్ధం ఏంటి చెప్పండి? అక్కడ మిద్యానీయులు వీరిని ఆటంకపరిచారు, వీరిని పాపములో పడవేశారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎలా యుద్ధాలు చేయాలి చెప్పండి? మన ఆత్మీయ జీవితానికి ఆటంకపరిచేది ఏదైనా దాన్ని చంపేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ప్రయాణములో ఆటంకపరిచే అది ఏదైనా సరే దానిని మనం ఏం చేయాలి? చంపకపోతే నిన్ను అది పరలోకం చేరనియదు.
ఏం చేస్తుంది చెప్పండి? దానిని మనం చంపకపోతే పరలోకం మనల్ని చేరనివ్వదు. గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఆత్మఫలాలు, తర్వాత శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలన్నీ ఏం చేయాలి? మనం సిలువకు వేసేయాలి, చంపేయాలా, విసర్జించాలా. 1 పేతురు 2:11. సో ఇప్పుడు మనల్ని ఆత్మీయ యాత్రలో ఆటంకపరిచేది ఎవరో ఒక 3 విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇవి నేర్చుకోలేదనుకోండి, ఏదో ప్రార్థనకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మీ ప్రార్థన మీరు చేసుకుంటున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఏ రకంగా ఇవి పడవేస్తాయి, ఇవి మిమ్మల్ని ఎట్లా ఆటంకపరుస్తాయి, చివరికి అసలు పరలోకం వెళతామా లేదా అన్నది కూడా మనకు తెలవదు. 1 పేతురు 2:11 చదవండి త్వరగా. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. చాలండి. ఏంటి చెప్పండి ఇక్కడ? మనం ఎవరం ఇప్పుడు? పరదేశులము, యాత్రికులము. వాళ్ళు అరణ్య యాత్రలో ఉన్నారు, మనం ఆత్మీయ యాత్రలో ఉన్నాం. ఈ యాత్రికులము పరదేశులము కాబట్టి ఈ పరదేశులము యాత్రికులుగా ఉన్న మనలో ఉండడానికి అవసరమైన ఈ శరీరము మనల్ని ఏం చేస్తుందంట? మనము ఈ శరీరము మనలో శరీరాశలను పురికొల్పేసి ఆత్మీయ యాత్రలో మనకి ఆటంకం కలిగించేదిగా ఉంటుంది కదండి. ఆ రోజు వాళ్ళు విగ్రహారాధనకి జారత్వం చేయడానికి మిద్యానీయులు వాళ్ళని ప్రేరేపించారు. ఇప్పుడు మనల్ని ప్రేరేపించేది ఏంటి చెప్పండి? భోజనానికి ప్రేరేపించేది ఏంటి? మన శరీరాశే, మన కడుపే. అవునా? వెళ్ళాలా వద్దని నిర్ణయించుకునేది ఎవరిప్పుడు? మన సొంత శరీరమే. మన సొంత శరీరంలోనే కోరిక పుడుతుంది, బయట వాళ్ళు పిలుస్తారు, తర్వాత సంగతి. కానీ ఇప్పుడు యుద్ధం చేయాల్సింది బయట వాళ్ళతో కాదు, యుద్ధం చేయాల్సింది శరీర సంబంధమైన వ్యక్తులతో కాదు. మన పోరాటం ఆత్మీయ పోరాటం. ఏంటిది? నా పాట ఎందుకు పాడిచ్చా తెలుసా? ఇప్పుడు మన పోరాటం ఏంటి? ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనల్ని ప్రేరేపించేది ఏంటి? వెళితే ఏంటని మనసు చెప్తుంది. ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం ఎవరి మాట వింటాం? మనసు ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. అంటే ఆత్మకి విరోధముగా ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? ఆశలు పుట్టిస్తూ ఉంటుంది మనల్ని. ఏషావుకి ఏం ఆశ పుట్టించింది? తింటే చచ్చిపోతానేమో, కడుపుకి ఆకలి పుట్టేసింది. కాబట్టి ఆ శరీరము అతన్ని శరీరాశకి పురికొల్పింది, ఆ భోజనం చేసింది, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఆత్మీయ యాత్రలో ఆ శరీరం అతన్ని ఆటంకపరచడం ద్వారా మరి అతను దేవుని కృపని పోగొట్టుకొని పరలోకానికి చేర్చబడే గుంపులో తను ఉండకుండా నశించిపోయే గుంపులో తను వెళ్ళిపోయాడు. అంటే చూడండి, ఆత్మకు విరోధముగా ఈ శరీరం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఆత్మేమో వద్దని చెప్తుంటుంది, ఎందుకంటే అది దేవుని మాట వింటుంది. శరీరం ఏం చేస్తుంది? చేయమని చెప్తుంది. ఆత్మేమో ప్రార్థనకి వెళ్ళమంటుంది, శరీరం ఏమో వెళ్ళొద్దంటది. వద్దని చెప్పేది శరీరమే. దేవుడు ఎప్పుడు ప్రార్థనకి వద్దని చెప్పడు. దేవుడు ఎప్పుడు ప్రార్థనకి వద్దని చెప్పడు. వద్దని చెప్పేది మన సొంత శరీరమే, దేహమే. అది మనల్ని మోసం చేస్తుంది కదండి. మరి మన హృదయమే మోసకరమైంది. మనం ఎవరి మాట వింటున్నాం చెప్పండి? నా మనసు చెప్తుంది, నా హృదయం చెప్తుంది. నేను నా హృదయం మాటే వింటా, నా మనసు చెప్పిందే వింటా. దేవుడు అంటున్నాడు అది మోసకరమైన వ్యాధి గలది, మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది హృదయము. ఆత్మకి విరోధంగా నిన్ను నడిపించడానికి నీ హృదయం నిన్ను ప్రేరేపిస్తుంది. మనం ఏం చేస్తాం? దాని మాటే వింటాం, దాని మాటే వింటాం. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నీ ఆత్మకి విరోధముగా చెప్పే నీ మనసు మాట కానీ, నీ హృదయము కానీ, నీ నాలుక కానీ, ఇంకా ఏం చేస్తాం? శరీరాశలు. కంటి చూపుతో పాపం చేస్తాం. సంసోను కంటితో చూసి పాపంలో పడిపోయాడు. ఎక్కడుంది కన్ను? శరీరంలోనే ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా మన స్వంత శరీరము నుండి పుట్టేవే. కాబట్టి హింసకి ప్రతిహింస చేయాలి. అది నిన్ను ఏ పాపమైతే ప్రేరేపించి నిన్ను పాపంలో పడేసిందో నువ్వేం చేయాలి? ఆ శరీరాశని, ఆ నేత్రాశని చంపేయాలి. ఆ శరీర కోరికలను చంపేయాలి, ఆ శరీర ఆలోచనలను చంపేయాలి.
నీ కన్ను చూసేదానిని కన్ను చూడకుండా చంపేయాలి. నీ చేయి ఒకవేళ అభ్యంతర కారణంగా ఉండి చేయకూడని పనులు చేయిస్తూ ఉంటే ఏమన్నాడు చెప్పండి? దాన్ని పెరికి వేసి ఒక్క చేయితో పరలోకానికి పో అన్నాడు. అంటే మన దేహమే మన మొదటి శత్రువు. ఎవరు చెప్పండి? ఇప్పుడు మొట్టమొదటి మిథ్యానీయుడు ఎవరు? మన శరీరమే. మన శరీరమే, మన హృదయమే, మన చూపులే, మన నాలుకే. ఇంకొకటి ఏంటి? మన నాలుక అగ్ని చిచ్చు పెట్టేది, సర్వ శరీరానికి చిచ్చు పెడుతుంది, సర్వ శరీరానికి మాలిన్యం కలగజేసి పాపములో పడవేసేది మన నాలుకే. అంటే మొట్టమొదటగా మన ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ జీవితంలో ఆత్మకి విరోధముగా మనల్ని నాశనానికి నడిపించేది మన శరీరమే. అందుకే గలతీలకు రాసిన పత్రికలో శరీర కార్యాలు ఏమేమై ఉన్నాయి, ఆ శరీర ఆశలను మీరు విసర్జించండి, వాటిని చంపివేసేయండి, వాటిని సిలువకు వేసేయండి అని దేవుడు మాటి మాటికి చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎంతసేపు మనుషులతో పోరాడతాం. ఏం చేస్తాం చెప్పండి? సొంత హృదయాన్ని గెలవలేము, సొంత నాలుకని గెలవలేము, సొంత కంటి చూపుని గెలవలేము, నీ మనస్సును నువ్వు గెలవలేవు. ఎవరితో పోరాడతాం? మనుషులతో పోరాడతాం. ఎవరితో పోరాడతాం చెప్పండి? ఎంతసేపు మనుషులతో పోరాడతాం. ఈ పోరాటం కాదు దేవుడు మనకు అప్పగించింది. ఈ పోరాటం కాదు దేవుడు మనకు అప్పగించింది. ఆత్మ సంబంధమైన పోరాటం మనం చేయాలి. మన స్వంత దేహముతో మరి మనము పోరాడే వారిగా ఉండాలి. యాకోబు 4:1 చదవండి. పేతురుకు ముందే ఉంటుంది. 4:1 4:1 చాలు. మనలో ఒక యుద్ధము, పోరాటం ఎక్కడి నుంచి మొదలైంది? ఇప్పుడు ఈ మిద్యానీయులకి, ఇజ్రాయేలు ప్రజలకి పోరాటం ఎందుకు వచ్చింది చెప్పండి? వారు పాపానికి ప్రేరేపించారు. ఇప్పుడు మనలో జరిగే యుద్ధము కానీ, పోరాటము కానీ మనం చేయాల్సింది ఎందుకంట? ఎక్కడి నుంచి వస్తుందంట? అవయవాలలో పోరాడే మీ భోగేచ్ఛల నుండి. అంటే ఈ అవయవాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? భోగేచ్ఛలు, కోరికలకి ఈ యొక్క శరీరము, అవయవాలు మనల్ని ప్రేరేపిస్తాయి. అవునా కదా? ఒక ఇచ్ఛ, ఒక కోరిక, భోగము అంటే ఇహలోక సంబంధమైన కోరికలకి మనల్ని నడిపించేది మన సొంత అవయవాలే. అవునా? సంసోనుని దెలీలా దగ్గరికి ఏం నడిపించింది? అవయవం, తన కన్ను అనే అవయవం. అవునా? ఎక్కడికి నడిపించింది? ఒక వేశ్య దగ్గరికి నడిపించింది. ఏషావుకి మరి కృపను పోగొట్టుకునే విధంగా ఎవరు నడిపించారు? తన సొంత కడుపు, తన అవయవం. తన అవయవమే తనని ఏం చేసింది? ఆ భోగేచ్ఛకి నడిపించింది. ఆ కోరికలను వారు చంపుకోలేకపోయారు. వాటిని వాళ్ళు చంపలేకపోయారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వారి ఆత్మ నాశనానికి నడిపించుకున్నారు. వారి ఆత్మని వారు నాశనానికి నడిపించుకున్నారు. లోతు భార్య నశించిపోవడానికి ఎవరు కారణం? అబ్రహాము కారణమా? శారా కారణమా? లోతు కారణమా? ఆమె స్వంత హృదయంలో పుట్టిన కోరికే. ఆమెకి ఇహలోకపరంగా చాలా చక్కగా జీవించాలనే ఆశలు కలిగి దేవుని సహవాసాన్ని కాదనుకొని దూరం వెళ్ళిపోయింది. అంటే చూడండి, నీ సొంత శరీరంలో పుట్టే, నీ అవయవాలలో నుండి పుట్టే ఆ కోరికలు, ఆ యొక్క శరీర సంబంధమైన కోరికలే నీ ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి శత్రువు. ఎవరు చెప్పండి? ఎవరో కాదండి, బయటోళ్ళు. ఎవరా మిద్యానీయులు? ఇప్పుడు తినమని ఎవరు ప్రేరేపిస్తారు? శరీరమే ఏషావును ఎవరు ప్రేరేపించారు? తన సొంత శరీరమే ప్రేరేపించింది. చూడమని ఎవరు ప్రేరేపించారు? మాట్లాడమని ఎవరు ప్రేరేపించారు? హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అవునా? మనం ఏం చేస్తాం? ఎంతసేపు ఎదుటి సంబంధమైన మనుషులని కారణాలలో మనుషులతో మనం పోరాడుతూ వాళ్ళు మన నష్టానికి కారణమని మనుషులతో మనం యుద్ధం చేసేవారిగా ఉంటాం. కానీ నీ అవయవాలే, నీ శరీరమే మొట్టమొదటి మిద్యానీయులు. ఎవరు చెప్పండి? అవునా? నిన్ను ఎన్నిసార్లు ప్రార్థనకి రానివ్వకుండా నీ మనస్సు ఆటంకపరిచింది? ఆత్మ వెళ్ళమని చెప్తుంటే నీ మనసు ఎన్నిసార్లు ఆటంకపరిచింది? హింసకి ప్రతిహింస చెయ్యండి. చెయ్యలేదనుకో అది నిన్ను పరలోకానికి వెళ్ళనియదు. ఆ 24,000 మంది చచ్చిపోయిన గుంపులో మనం ఉంటాం. మన భక్తి మనం చేసుకుంటాం, మన భక్తి మనకు ఉంటుంది, కానీ పరలోకం వెళ్ళే గుంపులో అయితే మనం ఉండం.
ఏ గుంపులో ఉండని చెప్పండి? పరలోకం వెళ్ళే గుంపులో అయితే మనము ఉండము. దానిని చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. ఏం చేస్తారు చెప్పండి? పాములు ఎందుకు చంపుతారు ఇంట్లోకి రాగానే? అది షూ అంటే వెళ్ళిపోద్ది కదా, చెప్పండి చెప్పండి, ఆమె లేపండి. ఎందుకు చంపేస్తుంది? లేపమంటే చూస్తుందా వింటమ్మా? ఇలా అనండి. పాములు ఎందుకు చంపుతారు చెప్పండి? అది ఎక్కడ మనల్ని కరిచి చంపేస్తుందో అది విషపూరితమైంది. అంటే ఒకటి విషపూరితమైంది మన కంటికి కనపడగానే దాని వలన మనకి ప్రమాదం రాకూడదని మనం చంపేస్తున్నాం. కానీ మన సొంత శరీరంలో ఉన్న అవయవాలని, శరీర సంబంధమైన కోరికలని, అవి మనల్ని ప్రేరేపించే ఆ ప్రేరేపణలని మనం చంపుకోలేకపోతాం. ఏం చేయలేకపోతా ఉన్నాం? వాటిని చంపలేక మనము దేవుని యొక్క శిక్షకి, ఉగ్రతకి లోనైపోయి అవే మనల్ని హింసకి గురి చేస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తుంది పోరాటం? ఎందుకు వస్తుంది మనలో యుద్ధాలు, పోరాటాలు ఎందుకు గదులుతున్నాయి? నీ శరీరమే నిన్ను పాపానికి ప్రేరేపించింది. ఎందుకు మిద్యానీయులు, ఇజ్రాయేలు ప్రజలలో 24,000 మంది చచ్చిపోయేంత కారణం ఎందుకైంది? ఫీనెహాసు వెళ్ళి ఆ కొజ్బీని, ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క అతని పేరేంటి? 25 అధ్యాయంలో ఉంటుంది కదా, ఇద్దరు. మరి వారిద్దరిని చంపడానికి ఆ యొక్క యుద్ధం అక్కడ ఎందుకు జరిగింది చెప్పండి? వాళ్ళ ఆ యొక్క ప్రేరేపణలకి వాళ్ళు లోనైపోయారు కాబట్టి. ఈరోజు మన అవయవాలు మనల్ని ప్రేరేపించిన ప్రేరేపణలకి, వాటి ఇష్టాలకి, వాటి కోరికలకి మనం పెద్దపీట వేసినట్లయితే, వాటి మాటే మనం విన్నట్లయితే, మనము కూడా ఆ మిద్యానీయుల చేత ఇజ్రాయేలు ప్రజలు ఏ రీతిగా చనిపోవడానికి కారణమయ్యారో ఆత్మీయ జీవితంలో మనం చనిపోయిన గుంపులో ఉంటాం. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవే. సొంత కోపాన్ని కంట్రోల్ చేసుకోలేము, ద్వేషాన్ని కంట్రోల్ చేసుకోలేము, మాటలని కంట్రోల్ చేసుకోలేము, వాటిని చంపము. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంతసేపు మళ్ళీ మనము ఆనందయాత్రలో పరలోకానికి వెళ్ళే గుంపులోనే ఉంటాం. ఆ గుంపులోనే వెళుతున్నాం. కానీ చంపని వారందరూ చచ్చిపోతారు. ఏంటి చెప్పండి? వాటిని చంపని వారందరూ చచ్చిపోతారు. కాబట్టి మొట్టమొదటి శత్రువు ఎవరు? మన అవయవాలు, మన శరీర ఇచ్చలు. రెండవది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11-12. రెండవ శత్రువు ఇంకా నేను వివరంగా చాలా తర్వాత వాక్యాలు చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు పైన మీకు చెప్తాను. ఎఫెసీ 6:11-12. అమ్మ గట్టిగా చదవండి, వివరంగా చదవండి, త్వరగా. చదివే వాళ్ళే లేరా? రావా మీకు చదువులు? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం పోరాడేది ఎవరితోటంట? శరీరులతో కాదు. శరీరులు అంటే ఎవరు? రక్త మాంసములు కలిగి దేహంలో ఉన్న ఎదుటి వ్యక్తులతో కాదు మనం యుద్ధం చేయాల్సింది, మనము పోరాడాల్సింది. ఈరోజు మనం మనుషులతో పోరాడుతున్నాం, సొంత శరీరంతో పోరాడలేకపోతున్నాం. సొంత శరీరాన్ని జయించలేము, కానీ ఏం చేస్తాం? ఎంతసేపు ఎదుటి వాళ్ళని నిందించేవారిగా ఉన్నాం. కాబట్టి వాక్యం ఏమని చెప్తా ఉంది? నువ్వు పోరాడేది శరీరులతో కాదు. నీకు పోరాడమని శక్తినిచ్చింది వారితో పోరాడడానికి కాదు. ఎవరితో పోరాడమని? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాం. మన పోరాటం ఎవరిపైన? అధికారులతో పోరాడాలి, మంచి కొరకు పోరాడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దుర్మార్గులైన వాళ్ళు ఉంటారు, వారికి వ్యతిరేకముగా యుద్ధం చేయమని కాదు, స్ట్రైకులు చేయమని కాదు, సమ్మెలు చేయమని కాదు. ప్రార్థనలో ఎందుకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు? దేశం కొరకు ఎందుకు విజ్ఞాపనలు చేయమన్నాడు? వారి కొరకు మనము పోరాడాలి. అంటే యుద్ధం అంటే ప్రార్థనలో మనం పోరాడాలి. ఎస్తేరు ఎలా పోరాడింది? వారితోటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. తన దేశానికి ఒక సమస్య వచ్చినప్పుడు, ఈరోజు మన అధికారులు మనకు విరోధముగా చేపట్టే ప్రతి చట్టమే కానీ ఏదైనా కూడా వాటిని జయించాలి
అధికారులతో మరి మనం పోరాడాలి అంటే ప్రార్థనలో పోరాడాలి, ప్రధానులతో, అధికారులతో, అంతేకాకుండా ఎవరితోటంట అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడాలి. మన పోరాటం అపవాదితో. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు తిరుగుతున్నాయి, వాడితో పోరాడండి. ఎంతసేపు మనుషులతోటి కాదు, వాడితో పోరాడండి. మన ప్రార్థనలు పైకి వెళ్ళనివ్వకుండా, పైనుండి వచ్చే దీవెనలు మన దగ్గరికి రానివ్వకుండా అవి అక్కడ ఉండి ఆటంకపరుస్తూ ఉంటాయి. కాబట్టి దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఏ రీతిగా అయితే మరి ఆ యొక్క దురాత్మల సమూహంతో పోరాడాడో, ఉపవాసముల ద్వారా, ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా ఆ దురాత్మ కార్యాలను జయించినట్లు దురాత్మలతో పోరాడండి, అపవాదితో పోరాడండి, వాడు పెట్టే ప్రతి శోధనలతో మీరు పోరాడండి, వాడితో పోరాడండి. శరీరాలతో పోరాడడానికి కాదు, దేవుడు మనకి ఆత్మనిచ్చింది, బలాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడు, అది శరీర సంబంధమైన పోరాటం అయితే పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చేసే పోరాటం ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి. ఇప్పుడు అపవాదితో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, అపవాది పెట్టే కార్యాలని, ఆ దురాత్మ కార్యాలని లయపరిచే విధముగా, వాడిని ఓడించే విధముగా మనం పోరాడే వారిగా ఉండాలి. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? మనం కొట్లాడుకునేటట్టు చేసి వాడు చక్కగా నవ్వుకుంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? మనకి బుద్ధి లేదు. ఏం లేదు చెప్పండి? మనకి బుద్ధి లేదు. వాళ్ళ మీద మనము, మన మీద వాళ్ళు, వాళ్ళ మీద మనం ఒకరి మీద ఒకరు పోరాడుకుంటూ ఉండేటట్లు వాడు చేసి, ఆహా నా ఫైటింగ్ని ఏం చేశాడు ఇప్పుడు వాడు? ఇటు తిప్పేసి వాడు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? హింసకి ప్రతిహింస. ఎవరిని చేయమంటున్నాడు? అపవాదితో చేయమంటున్నాడు, దురాత్మల సమూహంతో చేయమంటున్నాడు. వాడి తంత్రాలు మనం ఎరగని వారం కాదంటున్నాడు. వాడు తంత్రాలు పెట్టి మనం కొట్టుకునేటట్టు చేస్తుంటే మనకి బుద్ధి లేక మనం కొట్టుకుంటున్నాం. అందరం కలిసి ఎవరితో ఫైట్ చేయాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. దురాత్మల సమూహముతో. రెండవ మిద్యానీయుడు ఎవడు? దురాత్మల సమూహం, మిద్యానీయులు. మొదటి మిద్యానీయులు ఎవరు చెప్పండి? శరీరము, అవయవాలు మిద్యానీయులైతే మరి కొద్దిమంది మిద్యానీయులు ఎవరు? దురాత్మల సమూహము, అపవాది సమూహము, సాతాను సమూహము. ఆ సమూహంతో నువ్వు యుద్ధం చేయి. మీరు ఇశ్రాయేలీయులు ఎందుకు కొట్టుకొని చేస్తారు? అందరం పోయేది పరలోకానికి. ఎక్కడికి చెప్పండి పోయేది? అందరం వెళ్ళేది పరలోకానికి. అక్కడికి వెళ్ళే సమూహంలో మనలో యుద్ధాలు కలిగించి వాడు చక్కగా ఉంటూ ఉన్నాడు, భేదాలు కలిగించి వాడు చక్కగా వాడి ఫైట్ని ఇటువైపు తిప్పేసి వాడు హాయిగా ఉంటున్నాడు. వాడికి తెలుసు మనం ఎవరితో ఫైట్ చేయాలో. కాబట్టి వాడేం చేస్తున్నాడు? మన మనసుని వాడిపై నుంచి మన మనసుని మనుషుల వైపుకు తిప్పుతున్నాడు. మనకి బుద్ధి ఉండాలి కదా. అవయవం మనల్ని ప్రేరేపించినప్పుడు నా యుద్ధం ఇది కాదు కదా, బైబిల్ ప్రకారం దేవుడు చెప్పింది వాడితో కదా, వీళ్ళపైన ఎందుకు దేవుడు నా మనసు తిప్పుతూ ఉన్నాడు అని మనం గ్రహించుకొని ఆ కోరికని, ఆ ఆశని, ఆ ఆలోచనని జయించినప్పుడే మిద్యానీయులపైన మనకు జయం కలిగినట్టు. ఆ ఆలోచనని నువ్వు జయించగలగాల. ఏ మనిషి పైనైనా యుద్ధం చేయడానికి అపవాది నిన్ను ప్రేరేపించినప్పుడు ఇది నా యుద్ధము కాదు, యుద్ధము యెహోవాదే. రోమీలకు రాసిన పత్రికలు అంటే పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తా, నాకు వదిలేయండి. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా లేస్తే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళని దీవించండి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. మనం ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిన యుద్ధాన్ని విడిచిపెట్టి మిద్యానీయులతో యుద్ధం చేయమంటే మనం ఇజ్రాయేలీలు కొట్టుకున్నట్టుగా ఉంది కదండి. రెండవ యుద్ధం ఎవరిది? రెండవ మిద్యానీయులు ఎవరు చెప్పండి? రెండవ రకం మిద్యానీయులు దురాత్మ సమూహము, అపవాది సమూహము, సాతాను సమూహము. వాడు పెట్టే తంత్రాలు, వాడు ఇచ్చే తంత్రాలు. ఆ దినమున మిద్యానీయులు కూడా తంత్రాల వలన ఏం చేశారు? మోసం చేశారు. ఇప్పుడు వాడు చేసే మోసాలు మనకు అర్థం కావట్లేదు. మళ్ళీ మనకి కూర్చుంటే లేతే దర్శనాలు వస్తాయి. వాడు పెట్టే మోసం ఏంటో మనకు అర్థం కాదు. ఎంత సులువుగా చిక్కులు పెట్టే పాపములో మనల్ని పడవేస్తూ ఉంటాడు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 12:4 చదవండి. మన యుద్ధము లోకముతో యుద్ధం చేయాలి, లోక స్నేహము దేవునితో వైరం. లోకం మనల్ని పిలుస్తూ ఉంటుంది, లోకాశలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. లోతులాగా లోకాశలకి లోతు భార్యలాగా లోకాశలకి ప్రేరేపించబడి వెళ్లకుండా లోకముతో యుద్ధం చేయాలి, శరీరముతో యుద్ధం చేయాలి. ఇంకెవరితోటి? దురాత్మల సమూహము పైన మనము యుద్ధము చేయాలి. హెబ్రీ 12:4 చదవమ్మా. ఏమంటున్నారు చెప్పండి?
మీరు ఇంకా రక్తము కారునంతగా పాపముతో పోరాడుటలో దేన్ని ఎదిరించలేదంట? 12:4 కదా. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. ఇప్పుడు మనము ఓడిపోతున్నామంట. ఏంటి చెప్పండి? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తన రక్తాన్ని గార్చి అపవాదిని ఎట్లయితే ఓడించాడో, పాపముతోటి, పాపానికి ప్రేరేపించే ఈ అవయవాలతోటి, శరీరముతోటి, ఆ దురాత్మల సమూహముతోటి ఈ పాప సంబంధమైన పోరాటములో రక్తం కారేంతగా ఇంకా దాన్ని ఎదిరించట్లా. చంపితే రక్తం రావాలి కదా, మనకన్నా రావాలి, దానికన్నా రావాలి, మనమన్నా చావాలి, అదన్నా చచ్చిపోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? దాన్ని ఎదిరించలేకపోతున్నారు. ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? యుద్ధం డైవర్షన్ అయిపోయింది. చెప్పండి, ఎవరితో పోరాడుతున్నావు? ఆత్మ సంబంధమైన పోరాటాన్ని విడిచిపెట్టి శరీర సంబంధమైన పోరాటాన్ని చేసేవారిగా ఉన్నాం. కాబట్టి మన యొక్క యుద్ధంలో అపవాదిని ఓడించలేకపోతా ఉన్నాం. రక్తము కారేంతగా దాన్ని ఎదిరించలేకపోతున్నాం. అపవాదిని ఎదిరించినది మీ దగ్గర నుండి పారిపోద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక కోరిక, ఒక ఆలోచన నీలో పుట్టినప్పుడు నోరు మూసుకొని నువ్వు ఉండు, ఆలోచన నువ్వు రేగకు అని దాన్ని ఒక్క మాటతో మొట్టిగా వేసి కూర్చోబెట్టగలుగుతున్నావా? నీ కోపాన్ని అణచగలుగుతున్నావా? నీ ఆలోచనను అణచగలుగుతున్నావా? నీ ఆశని అణచగలుగుతున్నావా? ఆత్మకి విరోధముగా పుట్టిన ప్రతి ఆలోచనని ఎదిరించగలుగుతున్నావా? ఎదిరించట్లేదు. కానీ మనుషులను ఎదిరిస్తున్నాం, మనుషులకు విరోధంగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అపవాది మన యుద్ధాన్ని శరీర సంబంధమైన పోరాటంగా మార్చివేసేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం శరీర సంబంధమైన పోరాడినంత కాలము అపవాదిని ఎదిరించలేము. అందరూ కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో మన ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన శరీరాశలను, ఆ భోగేచ్ఛల పైన, ఆ భోగేచ్ఛలకు ప్రేరేపించే అవయవాలని, ఆ దురాత్మ సమూహాలని, ఆ పాపానికి ప్రేరేపించే వాటిని ఎదిరించే శక్తిని ఎప్పుడు పొందుకుంటామంటే మనము ఏక మనస్సు, ఏకాత్మ కలిగి ఐక్యతతో ఉన్నట్లు. ఐక్యతను పాడు చేయాలనే చూస్తుంది. ఎందుకు? అందరం ఐక్యంగా ఉంటే అది ఓడిపోద్ది కదా. ఎవరు ఓడిపోతారు చెప్పండి? తెలుసా లేదా? ఇప్పుడు భారతదేశంలో హిందూ ముస్లింలు ఒకప్పుడు చక్కగా ఐకమత్యంగా ఉన్నారు. కానీ ఎవరో ఒకరు ఇప్పుడు వారిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి ఆ గొడవలకి కారణమవుతున్నారని ఇప్పుడు అమర్త్య సేన్ అనే ఒక చక్కటి విద్యావేత్త చెప్తా ఉన్నాడు. ఎందుకు? కలిసి ఉంటే దేశం బాగుంటుంది, బలంగా ఉంటుంది. ఈ గొడవలన్నిటికీ కారణం ఎవరు? ఇప్పుడు బుద్ధున్నోడు ఎవడైనా నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్ అనడు, నేను భారతీయుణ్ణి అంటాడు. ఏమంటాడు చెప్పండి? నేను భారతీయుణ్ణి అంటాడు. అంటే భారతీయులందరూ నా సహోదరులని మనం ఐకమత్యంగా ఉన్నంత వరకు ఏ దేశం మనల్ని ఏమీ చేయలేదండి. ఎవరు మన మీదకి యుద్ధానికి రాలేరు. కానీ అపవాది పెట్టే చిచ్చు ఏంటంటే మనలో మనకి యుద్ధాలు కలిగించి ఇతరులు వచ్చి మనల్ని భాగాలు చేసి విడగొట్టేవారిగా చేస్తూ ఉంటాడు. కాబట్టి అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మనం అపవాది సాతాను తంత్రములను ఎరుగని వారము. ఈరోజు సాతాను తంత్రాలు మనకు అర్థం కావట్లేదు. సాతాను తంత్రాలు మన బుర్రకి ఎక్కట్లేదు. నిజంగా బుద్ధి గలవాడు ఎవడైనా ఉంటే మనం ఎందుకు కొట్టుకోవాలి? అందరం కలిసి దాన్ని ఫైట్ చేయాలి. కానీ దాంతో ఫైట్ చేయాల్సింది పోయి దేవుడు మనకిచ్చిన పోరాటము దురాత్మల సమూహముతోటి, ఆకాశ మండలమందున లోకనాథులతోటి మన ప్రార్థనలను ఆలకించకుండా చేసే వాటితో మనం పోరాడాలి. శరీర కార్యాలతో పోరాడాలి. వాటిని మనం విసర్జించాల్సింది పోయి మనం ఎందుకు ఫైట్ చేసుకోవాలి అని ఆలోచిస్తాడు. ఎంతమందికి బుద్ధిని చెప్పండి అసలు? ఇప్పుడు చెప్పండి. అంటే బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? ఈ సంగతులన్నీ ఆలోచించుకుంటాడు. ఎక్కడుందా మాట? ప్రసంగిలోనో సామెతలోనో ఉంటుంది కదా. బుద్ధి గలవాడు ఈ సంగతులన్నీ ఆలోచించుకుంటాడు. కాబట్టి నిజంగా మనం ఆలోచించగలిగిన వారమైతే మనం ఎవరితో యుద్ధం చేయాలి? దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు, మిద్యానీయులు మీరు పాపం చేయడానికి కారణమయ్యారు, మిమ్మల్ని పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా మీ యాత్రను సగంలో వాడు పాడు చేసేసాడు, సగంలోనే మీరు చనిపోవడానికి కారణమయ్యారు, పాపంలో చనిపోవడానికి కారణమయ్యారు మిద్యానీయులు. వెళ్ళి హింసకు ప్రతిహింస చేయండి. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మన ప్రయత్నాలని ఆపే అది ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పోరాడి జయించాలి.
పోరాడి జయించాలా. ఎలాగా? ఎవరెవరు? లోకము, మన శరీరము, మన దురాత్మల, మనవి కాదు, దురాత్మల సమూహం, అపవాది కార్యాలు. అంటే మన శత్రువులు ముగ్గురు ఉంటారు. మొదటిది లోకము, రెండవది మన సొంత శరీరము, మూడవది అపవాది. కాబట్టి ప్రతిదీ అపవాది అనుకోవడానికి లేదు. మనం ప్రతిదానికి సైతాన్ని మీద, ఎదుటోళ్ళ మీద నెట్టేస్తాం. ఆదాము హవ్వల బాపతే మనం కూడా. నువ్వు ఇచ్చావు కాబట్టి ఆమె నాకు ఇచ్చింది, నువ్వు ఆమెను ఇవ్వకపోతే నాకు పండించేదే కాదు, నేను తినటోనే కాదు. ఎంతసేపు ఎదుటోళ్ళ మీద నెట్టే బాపతే మనకి కదండి. కానీ యేసు ప్రభువులాగా భారాన్ని, ఆ పాపాన్ని మన మీద వేసుకొని నేను భరిస్తాను అనేవాళ్ళు ఎవరున్నారు? మళ్ళీ మన క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా ఎంతమంది ఉంటున్నాను చెప్పండి అసలు. అందుకనే మరి నిజంగా ఈరోజు మనం పోరాడాల్సింది 3 వ్యక్తులతో మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఉన్న మిథ్యానీయులు ఎవరు చెప్పండి? లోకము, శరీరము, దురాత్మ సమూహము. వీరందరూ కూడా ఎవరిని తీసుకుని వెళ్ళారు యుద్ధానికి? వీటిపైన యుద్ధం చేయాలంటే ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధమైన ఉపకరణములను మోస్తూ బూరను ఊదే యాజకుడు ఫీనెహాసు వారికి ముందుగా నడుస్తూ బూర ఊదుతాడు. వీరు యుద్ధము చేసేవారిగా ఉంటారు. చూడండి, అందుకనే ఖచ్చితముగా ఆ దేవుని యొక్క దైవ సేవకుల సహాయముతోటి మరి ఆ యొక్క యుద్ధాన్ని మనం చేసేవారిగా ఉండాలి. 7వ వచనం మరి మనం చూసుకున్నట్లయితే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. యుద్ధము చేసి మగవాళ్ళందరినీ చంపేశారంట. ఎవరిని చంపేశారంట? మగవాళ్ళందరినీ చంపేశారు. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులు, అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రేకమును, సూరును, హోరును, రేబను చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతోటి. పాపం బిలాం ఏం చేశాడండి? దీవించాడు కదా, శపించమనే పిలిచాడు కదా మోయాబు రాజు. కానీ మరి దీవించాడా లేదా? దేవుడు దీవెనవచనం పెట్టాడా లేదా? కానీ ఎందుకు చంపేశారు ఇజ్రాయేల్ ప్రజలు? దేవుని ప్రజలే చంపారు. ఎందుకు చంపారు చెప్పారు? అసలు మాస్టర్ ప్లాన్ వేసిందే ఆయన. నేను వాళ్ళని శపించలేను, శపించుదామని మొదలు పెడితే నా నోట్లో దేవుడు దీవెన వచనం పెడతా ఉన్నాడు అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14-16 వచనాలలో ఏమని చెప్తాడు? బిలాము బోధలు మీలో ఉన్నాయి. ఏంటి బిలాము బోధ? వీళ్ళని, ఈ క్రైస్తవులని, దేవుని ప్రజలని మనము ఏమి చేయలేం, వాళ్ళని శపించలేం, వాళ్ళని బలహీనపరచలేం. వాళ్ళు బలహీనం కావాలంటే ఏం చేయాలి? పాపముతో వాళ్ళని పడగొట్టాలి. ఏ రకంగా? దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? విగ్రహారాధన చేయొద్దు, వాటికి వెళ్ళకూడదు, ఆ భోజనం చేయొద్దు, అంతేకాకుండా జారత్వము, వ్యభిచారం చేయొద్దు. ఈ బిలాం ఏం చేశాడు? ఆజ్ఞలు చూశాడు. 10 ఆజ్ఞలలో ఏమున్నాయి? 2 ఆజ్ఞలు ఎరేయండి చాలు, అమ్మాయిలకి పడిపోయినాడు ఆవిడు. ఇప్పుడు పెళ్లి కాకుండానే జారత్వం చేస్తున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. ఎవరి తంత్రాలు ఇవన్నీ? బిలాము బోధలు బుర్రలోకి ఎక్కిపోయాయి అందరికీ. సాతాను ఏం చేస్తున్నాడు? అందరిలో పెళ్లి కాకుండానే అమ్మాయిలు, అబ్బాయిలు ఒక్కరన్నా పవిత్రంగా ఉంటున్నారా? భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. చూడండి, పేపర్లలో చూస్తే, టీవీలు ఓపెన్ చేస్తే భయంకరమైన వార్తలు. పెళ్లి కాకుండానే అబ్బాయిలతో అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఏం చేస్తున్నారు? చచ్చిపోతున్నారండి. కానీ ఈ బిలాము బోధలు ఏంటంట? దేవుడు ఏ రకంగా అయితే వీళ్ళని పవిత్రంగా ఉండమన్నాడో ఆ పవిత్రతను పాడు చేయండి. భోజనాన్ని బట్టి అపవిత్రులు అయిపోవచ్చు, ఈ పాపాన్ని, వ్యభిచారాన్ని బట్టి, జారత్వాన్ని బట్టి అపవిత్రులు అయిపోవచ్చు. ఇంకా దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆరాధన చేయకుండా అప్పుడప్పుడు అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా సంగతులు తెలుసుకుందాం, ఆ తాయెత్తులు కట్టుకోవచ్చు, అది కట్టుకోవచ్చు, అది చేసినా పర్వాలేదు అని బంధువుల ద్వారా, ఎవరి ద్వారానో మనల్ని ప్రేరేపించి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? దేవుని సన్నిధికి రానివ్వకుండా అక్కడక్కడ కూడా తిప్పేవారిగా ఉంటారు. అంటే దేవుని ఆజ్ఞలను పాటించనివ్వకుండా ప్రేరేపించింది ఈ యొక్క బిలాము బోధ. కాబట్టి ఈ బిలాము బోధలు అంటే ఒక రకముగా ఆజ్ఞను అతిక్రమించేటట్లు చేశాడు. ఎవరు చేశారు? మొట్టమొదట ఆదిఘట సర్పం ఏం చేసింది హవ్వతోటి? తింటే ఏమీ కాదు, తింటే చచ్చిపోతామని దేవుడు చెప్తే ఏమీ కాదని ఇది చెప్పింది. మనం ఎవరి మాట వింటాం? అక్కడికి వెళితే నువ్వు చస్తావమ్మా అని చెప్తున్నాం సేవకులం. ఎవరి మాట వింటున్నారు? మా పిన్ని తీసుకెళ్ళింది, మా తమ్ముడు తీసుకెళ్ళాడు, మా వాళ్ళు పట్టుకెళ్ళారు అని చెప్పి వెళ్ళి చచ్చిపోతున్నారు. మీరే వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? చెప్తున్నారా లేదా అయ్యగారు? అక్కడికి వెళ్తే చచ్చిపోతారని.
మనం ఎవరి మాట వింటున్నాం ఇప్పుడు? ఈ ప్రేరేపించే వాళ్ళని చంపేయండి. మనం ఎవరిని చంపండి? ఏమీ కాదు, ఒక ఆజ్ఞ మనకుంది. ఈ ఆజ్ఞ ప్రకారం జీవించాలి అని దేవుడు మనకు ఖచ్చితంగా ఒక నియమం పెట్టినప్పుడు ఏం కాదు, అలాగే చెప్తారు. సేవకులు అలాగే చెప్తారు, మాకు పనిలేక చెప్తున్నాం. అయ్యగారులు అలాగే చెప్తారు, ఇవి ఒక్కసారి చేస్తే ఏం కాదు, వెళితే ఏం కాదు, తెలియకుండా వెళ్ళినా ఏం కాదు అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో వాళ్ళు ఈ బిలాముని చంపేశారా లేదా? ఇప్పుడు అట్లా చెప్పేవాళ్ళని ఏం చేయాలి మనం? చంపేనని నిజంగా చంపేశారు, వాళ్ళకి దూరంగా పారిపోండి. వాళ్ళకి దూరంగా వాక్యము ఏదైనా ఒక ఆజ్ఞ మనకిచ్చినప్పుడు ఏమీ కాదు అని ఎవరైనా చెప్పితే వాడితో స్నేహాన్ని కట్ చేసేయండి. వాడితో స్నేహాన్ని ఖచ్చితంగా కట్ చేసేయండి. ఎందుకంటే బిలాము బోధలు విని అక్కడ 24,000 మంది ఇజ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు. ఈరోజు నీవు నేను చావకుండా ఉండాలి అంటే అందుకే ఆ యొక్క అపవాది. ఇప్పుడు సర్పం ఎవరు? ఏదైనా తోటలో ఉన్న సర్పము అపవాది, అవునా? అపవాది. ఇప్పుడు అపవాదిని చంపాలా లేదా? చంపండి. అంటే ఈ బోధ ఇట్లా ఈ రకంగా ఏం కాదు అని చెప్పే ప్రతి ఒక్కరిని ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు వాళ్ళ స్నేహం కట్. వాళ్ళతో స్నేహం చేయకండి, వాళ్ళ మాటలు వినకండి, వాళ్ళని అడగకండి, ఏమీ అడగద్దు. ఎందుకంటే వాక్యానికి విరోధముగా, ఆత్మకి విరోధముగా ప్రేరేపించే దేనినైనా సరే దానిని మనం చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. ఏదో ఒకరోజు అవి మనల్ని చంపేస్తాయి. కాబట్టి మరి వాక్యానికి లోబడి ఆజ్ఞల ప్రకారం జీవించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.